ఇక గచ్చిబౌలి ప్రాంతం నుంచి అక్కడ పెట్రోల్ సంబంధించి ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్. సంతోష్, ఈరోజు ఉదయం నుంచి కూడా పెట్రోల్ బంకుల దగ్గర చాలా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తుంటే మరికొన్ని పెట్రోల్ బంకుల దగ్గర ఆ పెట్రోల్ ఉన్న బంకుల దగ్గర మాత్రం హెవీ రష్ కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచే ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక పెట్రోల్ బంక్ దగ్గర మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటు మనం ప్రస్తుతం లింగంపల్లి గచ్చిబౌలి రూట్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఈ రూట్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 పెట్రోల్ బంకులు పూర్తిగా క్లోజ్ అయిపోయాయి. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ ఉన్నటువంటి ఒక హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరనే ఈ లోపలనే 12 కౌంటర్లు ఉంటాయి. 12 కౌంటర్ల దగ్గర కూడా హెవీ రష్ ఉంది. దాదాపు ఆ లోపలికి వెహికల్ పెట్రోల్ బంక్ లోపలికి ఎంటర్ అయ్యి పెట్రోల్ పోయించుకొని పోవడానికి దాదాపు 40 నిమిషాల సమయం పడుతుంది. 40 నిమిషాల నుంచి ఇదే సిచ్యువేషన్ చూడొచ్చు. దానికి ప్రధానమైనటువంటి కారణం సాధారణంగా అయితే పెట్రోల్కి కావాల్సినటువంటి వాళ్ళు ప్రతిరోజు 100 రూపాయలు లేకుంటే 200 పెట్రోల్ బంక్ కొట్టించుకొని వెళ్తుంటారు. కానీ ఈ సిచ్యువేషన్ ఉంది అని చెప్పి భయపడుతున్నటువంటి వాళ్ళు 400, 500 అదేవిధంగా 1000 రూపాయల వరకు లేకుంటే ఫుల్ ట్యాంక్ కూడా చేయించుకొని వెళ్తున్నటువంటి చాలా మంది టూ వీలర్స్ చూస్తున్నాం. దీంతో ఒక్కసారిగా పెట్రోల్ బంక్ దగ్గర రష్ అదేవిధంగా క్యూ లైన్ కూడా పెరిగిపోయింది. ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ చాలా బంకుల దగ్గర ఉంది. అయితే కొన్ని బంకులు ఏదైతే కొత్తగా వచ్చినటువంటి క్రెడిట్ సంబంధించి పెట్రోల్ బంకులకు క్రెడిట్ ఇవ్వని నేపథ్యంలో వాళ్ళు స్టాక్ తెచ్చుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. దీంతో స్టాకు లేకుండా పోతుంది. ఉన్నటువంటి బంకుల దగ్గరే ఈ విధమైనటువంటి క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అయితే చాలా బంకులకి మధ్యాహ్నం 12 గంటల తర్వాత పెట్రోల్ వస్తుంది, మీరు ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ కూడా వాహనదారులు ముఖ్యంగా ఈ రోజుల్లో పెట్రోల్కు సంబంధించి అంటే టూ వీలర్స్ చాలా మ్యాండేటరీ అయిపోయింది బయటకు వెళ్ళడానికి. ఇటు ఈ ఐటీ కారిడార్లో ప్రధానంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళు టూ వీలర్స్, దాంతోపాటు ఇటు ఏదైతే ఇటు స్విగ్గీ జొమాటో లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా టూ వీలర్స్ మీద ఉపయోగించాల్సినటువంటి సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళకి పెట్రోల్ అవసరం ఉంటుంది. దీంతో బంకుల దగ్గరకు వచ్చి పెట్రోల్ ఉన్న బంకుల దగ్గరకు వచ్చి లైన్ కొనసాగుతుంది. నిన్న రాత్రి నుంచి కూడా ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు 40 నుంచి 50 నిమిషాలు పెట్రోల్ బంకులోకి ఎంటర్ అయిన తర్వాత పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నారంటే ఎంత సిచ్యువేషన్ ఉందో క్లియర్గా కనిపిస్తుంది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ఈ టెన్షన్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఇటు రష్ ఉన్నటువంటి దగ్గర ఈ లోపల నుంచి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి బయట వరకు కూడా రష్ ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సాధారణంగానే ఉదయం పూట ఈ 9 నుంచి 11 o'clock వరకు చాలా హెవీ రష్ ఉంటుంది. ఇట్లాంటి సమయంలో ఈ బంకుల నుంచి క్యూ లైన్లు బయట వరకు ఉండడంతో ట్రాఫిక్ హెవీగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సతీష్.